వీలైతే మీరందరూ కూడా ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించండి. దీని ద్వారా మనలో పాజిటివ్నెస్ వస్తుంది. మొక్కల్ని నాటడం వల్ల, పెంచడం ద్వారా మనలో పాజిటివ్ మైండ్ సెట్ అనేది వస్తుంది. లేకపోతే ఫ్రీ ఫైర్ ఆడడము, లేకపోతే పబ్జీ ఆడడము, లేదా కొన్ని రకాల గేమ్స్ ఆడడం వల్ల మనలో హింసాత్మకమైనటువంటి భావజాలం పెరుగుతుంది, హింస పెరుగుతుంది. కాల్చాలి, పొడవాలి, చంపాలి అనేటువంటి. అదే మొక్కను నాటామంటే ఆ మొక్కల్ని నాటిన తర్వాత కొంతకాలానికి వాటికి వచ్చేటువంటి ఆ ఫ్లవర్స్ని చూసి సంతోషపడతాం. మనలో పాజిటివ్నెస్ వస్తుంది. రక్షించడం నేర్చుకుంటాం, కాపాడడం నేర్చుకుంటాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు కూడా వీలైతే ఒక మొక్కను నాటండి, అలాగే దాన్ని సంరక్షించండి. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు మన వీడియోలో మనం పర్యావరణంలో భాగంగా జనరల్ ఎస్సేస్ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ మన ఛానల్లో పర్యావరణ ప్రదూషణ్, సఫాయి और హరియాలి అనేటువంటి నిబంధన ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూడో జనరల్ ఎస్సే అండి, వృక్ష హమారే సాథి అనే జనరల్ ఎస్సేని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్బుక్ లో రాసుకొని ఈ జనరల్ ఎస్సేని కూడా చదువుతారని ఆశిస్తున్నాను. మనం అందరం కూడా ఈ 6 జనరల్ ఎస్సేస్ ఖచ్చితంగా చదవాల్సిందే. అందులో భాగంగా మూడో జనరల్ ఎస్సే వృక్ష హమారే సాథి అండి, వృక్షాలు మనకు స్నేహితులు టాపిక్ అదండి. వృక్ష హమారే సాథి, వృక్షాలు మనకు స్నేహితులు అనే టాపిక్ చూద్దామండి. ముందుగా రూపురేఖ చూద్దాం. ప్రస్తావన, ఇంట్రడక్షన్, సాంస్కృతిక్ ఏవం ఐతిహాసిక్ మహత్వ. ఈ టాపిక్ సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, వృక్షం సే లాభ్, వృక్షాల వల్ల మనకు లాభాలు ఏంటి, హమారా కర్తవ్య, మన కర్తవ్యం ఏంటి, వృక్షం కా నివేదన్, వృక్షం అంతా ఏమన్నా నివేదిస్తున్నాయా, और ఉపసంహార్, కన్క్లూజన్. ఇవి సైటింగ్స్ అండి. ఈ సైటింగ్స్ ని ఇలా నిలువుగా రాసే ప్రయత్నం చేయండి. నేను స్పేస్ కోసం అక్కడ రాశాను, కానీ మీరు ఇలా నిలువుగా రాయండి. ముందు మనందరికి తెలుసు, ముందు ఒక కొటేషన్ రాసుకుంటాం. కొటేషన్ చూద్దామండి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలను కనుక మనం రక్షిస్తే అవి మనల్ని కూడా రక్షిస్తాయి అనేది ఆ సాంస్క్రిట్ శ్లోకం యొక్క భావం అండి. ముందుగా మనం ప్రస్తావన, ఇంట్రడక్షన్, ముందు ఒక కొటేషన్ రాసాం కదండి, ప్రస్తావన రాద్దాం, ఇంట్రడక్షన్ చూద్దామండి. మానవ జీవన్ మే, మానవుని జీవితంలో వృక్షం కా మహత్వపూర్ణ స్థాన్ హై, మానవ జీవితంలో వృక్షాలకి మహత్వపూర్ణమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉంది. ఈ పృథ్వీ పర్, ఈ భూమి పైన మానవ సే పహలే హి, మనిషి కంటే ముందే వృక్షం కా జన్మ హో చుకా థా, మనిషి కంటే ముందే వృక్షాలు అనేవి ఈ భూమి మీదకి రావడం జరిగింది. వృక్షాలు ఈ భూమి మీదకి వచ్చేసాయి మనిషి కంటే ముందే. మానవుడి కంటే కూడా ఈ భూమి మీద, ఈ నేచర్ లో మొదటిగా జన్మించింది చెట్లేనండి. వృక్షం మానవుకే, వృక్షాలు అనేవి మానవుని యొక్క సచ్చే, నిజమైనటువంటి పరోపకారి, దూసరంకి సహాయత కన్నా అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి और అన్మోల్ సాథీ హై, చాలా విలువైనటువంటి సాథి, మిత్రు, దోస్తు, సంగి అండి. నిజమైనటువంటి స్నేహితులు, విలువైనటువంటి స్నేహితులు వృక్షాలండి. ఇన్హే పాద, పేడ్, తరు తదా వనస్పతి కే నామ్ సే భీ జానా జాతా హై. వీటిని పాదప్ అని, వృక్షాలకి పేర్లు పాద, పర్యాయ శబ్దం, పేడ్, తరు, బిటప్, వనస్పతి, ఇలా మనం అనేక పేర్లతో కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. ఏ సభీ ప్రాణియోంకే సచ్చే సాథీ హై, ఇవి అన్ని ప్రాణులకి, పశువులకి, పక్షులకి, అన్ని ప్రాణులకు కూడా నిజమైన స్నేహితులు వృక్షాలండి. వృక్షం మానవుకి అక్షయ సంపద హై, అక్షయ అంటే తరగనటువంటి, క్షయము కానిటువంటి సంపద అండి. మన అందరి యొక్క సంపద ఇది. వృక్షాలు అనేవి ఎప్పటికి కూడా తరగనటువంటి సంపద. జో బినా కిసి స్వార్థకే, ఎటువంటి స్వార్థం లేకుండా నిరంతరం ఎల్లప్పుడూ మానవుకి సహాయత కర్తే హై, నిరంతరం మానవుడికి సహాయం చేస్తూ ఉంటాయి ఈ వృక్షాలు. ముందుగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ సైడింగ్ చూద్దాం. సాంస్కృతిక ఏవం ఐతిహాసిక మహత్వం, దీనికి సంబంధించి వృక్ష హమారే సాథికి సంబంధించి హిస్టారికల్ గా అలాగే కల్చరల్ గా ఏమన్నా మనకి ఇంపార్టెన్స్ ఉందా అని చూద్దామండి. ప్రాచీన కాల సే హి భారతీయ సంస్కృతి మే, ప్రాచీన కాలం నుండి కూడా ఇండియన్ కల్చర్ లో పీపల్, రావి చెట్టు గురించి కానీ, నీమ్ వేప చెట్టు కానీ, బర్గద్ మర్రి చెట్టు కానీ, అలాగే ఆవలా ఉసిరి చెట్టు కానీ, అలాగే ఆమ్ మామిడి చెట్టు, జైసే వృక్షం కా రోపణ కో ఏక్ ధార్మిక్ और పుణ్య కార్య మానా గయా హై, అంటే పుణ్యంగా భావించేవాడు. ఆ వృక్షాన్ని నాటడం, వాటిని పూజించడం అనేది జరుగుతూ ఉండేది మన ప్రాచీన కాలం నుండి కూడా. వృక్ష జ్ఞాన और చేతనా కే భీ ప్రతీక్ హై, వృక్షాలు అనేవి మన జ్ఞానానికి, మన చైతన్యత్వానికి కూడా ప్రతీక, చిహ్నం లాంటివి. భగవాన్ బుద్ధ్ ने पीपल के वृक्ष के नीचे ही कठिन तपस्या करके, भगवान बुद्ध రావి చెట్టు కింద కఠిన తపస్సు చేసి జ్ఞాన్ ప్రాప్తి కియా థా, జ్ఞానాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ కే అనంతపురం జిల్లా మే, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో స్థిత్ ఉన్నటువంటి తిమ్మమ్మ మరిమాన్ एक प्रसिद्ध व विशाल बरगद का वृक्ष है, ప్రసిద్ధి చెందినటువంటి వటవృక్షం అనొచ్చు దీన్ని, లేదా బర్గద్ మర్రి చెట్టు అని కూడా మనం అనొచ్చు. కొన్ని ఎకరాల్లో వ్యాపించినటువంటి తిమ్మమ్మ మరిమాను ఎంతో ప్రసిద్ధి చెందింది. వృక్షం సే లాభ్, వృక్షాలు మన నిజంగా స్నేహితులండి. వృక్షాల వల్ల మనం లాభాలు ఏంటి చూద్దాం.
वृक्ष प्रदूषण को दूर करके पर्यावरण को संतुलित बनाते हैं। వృక్షాలు అనేవి పొల్యూషన్ ని దూరం చేసి మన ఎన్విరాన్మెంట్ ని ఏం చేస్తాయండి, బ్యాలెన్స్ చేస్తాయి. వృక్ష హమే ప్రాణవాయు ఆక్సిజన్ ఇస్తాయండి, ఛాయ నీడనిస్తాయి, అలాగే ఖానే కే లియే ఫల్ और फूल भी देते हैं, తినడానికి ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ కూడా మనకి ఇస్తాయి. వృక్షంకి లకడీ సే, వృక్షాల యొక్క కర్రతోటి మనం దాని కలపతోటి మకాన్ బనానే కే లియే మన ఇళ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి దర్వాజే తలుపులు, కిటికీలు, మేజ్ బల్లలు, కుర్సీలు జైసే గృహ ఉపకరణ తయారు కియా జాతా హై. మొదలగు గృహోపకరణాన్ని మనం ఈ వృక్షాల యొక్క కలుపు ద్వారా మనం తయారు చేసుకుంటాం. ఇన్కి జడీ బూటియం సే, వీటి యొక్క ఆకులు కానీ వేర్లు కానీ అంటే ఏదైతే చెట్ల నుండి లభించే పదార్థాల ద్వారా బహుమూల్య ఔషధియా బంతి హై, చాలా విలువైనటువంటి మందులు తయారవుతాయి. ఆయుర్వేద మందులన్నీ కూడా మనకి వృక్షాల ద్వారానే తయారవుతాయండి. వృక్ష తాపమానకు నియంత్రిత రఖతే హై, మన యొక్క టెంపరేచర్ ని ఓవర్ హీట్ ని మనం కంట్రోల్ చేయడానికి వృక్షాలు కాలి. అలాగే వర్షా కరాని మే ముఖ్య సహాయక సిద్ధ హోతే హై, అలాగే వర్షాలు రావడానికి కారణం ఏమండి, వృక్షాలు. కాబట్టి వృక్షాలు ఎక్కువగా ఉంటే వర్షాలు కూడా ఎక్కువగా వస్తాయి, వృక్షాలు తగ్గిపోతుంటే వర్షాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. 4th and 5th సైడింగ్ చూద్దామండి. స్క్రీన్ షాట్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్. 4th సైడింగ్ హమారా కర్తవ్యం, మన డ్యూటీ ఏంటి. వృక్ష హమారే పరమ మిత్ర హై, మన యొక్క పరమ మిత్రులు వృక్షాలు. శత్రు నహి, ఇవి శత్రువులు కాదండి. ఇస్లియే అవి మనకి ఎప్పుడు కూడా శత్రువులు కావు, ఎందుకంటే తమ జీవితం మొత్తం మన కోసం అర్పిస్తాయి కాబట్టి మన పరమ మిత్రులు అవి. వృక్షంకి రక్షా కరణ హమారా పరమ కర్తవ్యం హై, మన మొదటి కర్తవ్యం, మన ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అంటే వృక్షాలని రక్షించడం. సభీకో వృక్షం కే మహత్వ కే బారే మే జానకారీ దేనీ చాహియే, అంతేకాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మనం వృక్షాల యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి తెలియజేద్దాం. సర్కార్ కే ద్వారా చలాయే జా రహే, ప్రభుత్వం నడుపుతున్నటువంటి వన మహోత్సవ్ జైసే అభియానం మే హమే సక్రియ రూప్ సే భాగ్ లేనా చాహియే. ప్రభుత్వం నడుపుతున్నటువంటి వన మహోత్సవం లాంటి కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్ లో, అభియాన్ అంటే ప్రాజెక్ట్స్ లో, ప్రోగ్రామ్స్ లో సక్రియ రూప్ సే సరైన రూపంగా మనం పార్టిసిపేషన్ చేయాలి. హమే సంకల్ప లేని చాహియే, మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. హమే వృక్షం నహి కాటేంగే, మనం వృక్షాలని కట్ చేయమనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. और धरती को हरा भरा बनाएंगे, ఈ భూమిని పచ్చగా చేస్తామని మనం నిర్ణయం తీసుకోవాలి. అంటే ఎక్కువ వృక్షాలని నాటాలి. वृक्षों का निवेदन, वृक्ष हमसे इस प्रकार निवेदन करते हैं, वृक्ष मानव से निवेदन करते हैं कि हम मानव के सच्चे साथी हैं, మేము నిజమైనటువంటి స్నేహితులు అని చెప్తున్నాయండి వృక్షాలు. हमारे शरीर का अंग మా శరీరం యొక్క ప్రతి పార్ట్ కూడా సారా జీవన్, మా మొత్తం జీవితం అంతా కూడా మానవకి సేవాకి లియే హై, మానవ సేవ చేసుకోవడం కోసమే మా జీవితం ఉంది. ఇస్లియే ఆప్ అధిక్ సే అధిక్ పేడ్ లగాయే, అందుకని మీరు ఎక్కువగా మొక్కలు నాటండి. और हमारी రక్షా కరే, దయచేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వృక్షాలు మనతో నివేదించుకుంటున్నాయి. లాస్ట్ సైడింగ్ చూద్దామండి. స్క్రీన్ షాట్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఉపసంహార్, కన్క్లూజన్. మానవ సేవ హి మాధవ సేవ, మానవుడు గారి సేవ చేస్తే మాధవుడికి దేవుడు సేవ చేసినట్టే. और పరోపకారార్థ ఇదం శరీరం, ఈ శరీరం అనేది పరోపకారార్థమే, అంటే ఇతరులకు సేవ చేయడం కోసమే అనేది ఆ భావం వృక్ష अपने జీవన సే చరితార్థ కర్తే హై. వీటికి కరెక్ట్ గా యాప్ట్ అండి ఎవరి జీవితం, వృక్షాల యొక్క జీవితం. ఈ సూక్తులకి నిజమైన అర్థాన్ని వృక్షాలు మనకి చెప్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా కూడా ఇతరులకు సేవ చేయడం కోసమే, మానవుడికి సేవ చేయడం కోసమే. వృక్షం కా సంరక్షణ, వృక్షాలని రక్షించడం, और రోపణ్ నాటడం, और పోషణ కన్నా హమారా నైతిక ధర్మ హై. మనకి ఇంత చేస్తున్నటువంటి వృక్షాలకి మనం కూడా రక్షణ చేసి అలాగే నాటి వాటిని పెంచాల్సిన బాధ్యత మనందరిది కూడా, ఇది మన నైతిక ధర్మం కూడా. हर छात्र को अपने जन्मदिन पर एक पौधा अवश्य लगाना चाहिए, ప్రతి విద్యార్థి కూడా కనీసం తన జన్మదినాన ఖచ్చితంగా ఒక మొక్కనన్న నాటాలి. అలాగే వీలైతే మీరు వెళ్ళే ప్రతి ఫంక్షన్ కూడా లేదా మీ ఫ్రెండ్స్ కి కానీ ఏదైనా గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఒక మొక్కని గిఫ్ట్ గా ఇవ్వడం కూడా అలవాటు చేసుకోండి. లేదా ఒక మంచి పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇవ్వడానికి అలవాటు చేసుకోండి. ఒక మంచి పుస్తకం లేదా ఒక మొక్కనైనా. అతయవ్ వృక్ష హమారే సచ్చే సాథియే, ఎందుకంటే అవే మనకి నిజమైనటువంటి స్నేహితులు కాబట్టి. యది హమ్ ఉన్కి రక్షా కరెంగే తో వే హమారీ రక్షా కరెంగే, ఒకవేళ మనం గనక మొక్కల్ని కనుక నాటితే రక్షిస్తే అవి కూడా మనల్ని రక్షిస్తాయి. అన్యథా లేకపోతే ఏమవుతుంది, భవిష్యత్తులో ప్రాణి మాత్రక జీవన్ దూబర్ హో జాయేగా, భవిష్యత్తులో ఈ భూమి పైన ప్రాణి అనేది బతకడం కష్టమైపోతుంది. కాబట్టి మనం వృక్షాల్ని సంరక్షించాలి, వృక్షాల్ని నాటాలి. ఎందుకంటే వృక్ష హమారే సచ్చే సాథీ హై, అవి నిజమైనటువంటి స్నేహితులు. అదే మన టైటిల్ అండి, వృక్ష హమారే సాథీ. అలాగే లాస్ట్ లో కొటేషన్ రాద్దామంటే, వృక్ష హమారే పరం మితాన్ హై, వృక్షాలు మన పరమైనటువంటి స్నేహితులు. వేహి హై జీవన్ కా ప్రాణ్, అవే మన జీవితానికి ప్రాణం. కాబట్టి వాటిని రక్షిద్దాం. వీలైతే మీరందరూ కూడా ఒక మొక్కను నాటి
దాన్ని సంరక్షించండి. దీని ద్వారా మనలో పాజిటివ్నెస్ వస్తుంది. మొక్కల్ని నాటడం వల్ల, పెంచడం ద్వారా మనలో పాజిటివ్ మైండ్ సెట్ అనేది వస్తుంది. లేకపోతే ఫ్రీ ఫైర్ ఆడడము, లేకపోతే పబ్జీ ఆడడము, లేదా కొన్ని రకాల గేమ్స్ ఆడడం వల్ల మనలో హింసాత్మకమైనటువంటి భావజాలం పెరుగుతుంది, హింస పెరుగుతుంది. కాల్చాలి, పొడవాలి, చంపాలి అనేటువంటి. అదే మొక్కను నాటామంటే ఆ మొక్కల్ని నాటిన తర్వాత కొంతకాలానికి వాటికి వచ్చే ఫ్లవర్స్ ని చూసి సంతోషపడతాం. మనలో పాజిటివ్నెస్ వస్తుంది. రక్షించడం నేర్చుకుంటాం, కాపాడడం నేర్చుకుంటాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు కూడా వీలైతే ఒక మొక్కను నాటండి, అలాగే దాన్ని సంరక్షించండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.